రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ సంస్థ అంటే ఓడ్ కమ్యూనిటీకి సంబంధించి మరి భారతదేశం యావత్తు మరి ఎన్నైతే కులాలు ఉన్నాయో, ఎన్నైతే ఉపకులాలు ఉన్నాయో వాటన్నిటికీ కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఓడ్ కమ్యూనిటీ ఈ కౌన్సిల్ మరి ఏం చేస్తుంది, మరి రాజ్యాధికారం సాధించాలి, రాజ్యాధికారం కావాలి అనే సంస్థల యొక్క మరి ఆధారం ఎంత చేసుకొని వారి యొక్క సహకారం ఎంతవరకు తీసుకొని మరి ముందుకు వెళుతున్నారు, మరి అదేవిధంగా రాజ్యాధికారంలో మేము సైతం అంటూ కూడా మరి ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఏం చెబుతోంది అన్న మాటలను ఇప్పుడు మనం చర్చా రూపంలో మనం తీసుకురాబోతున్నాం. ఇందులో ఓసీసీఐ న్యూఢిల్లీ, దీనికి సంబంధించి హానరబుల్ చీఫ్ అడ్వైజర్ అండ్ పార్స్ సిడబ్ల్యూసీ మెంబర్ ఏపీ. సో మనతో పాటు ఉన్నారు గుంజి నరసింహరావు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. గుంజి నరసింహరావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే. రైట్, ఫస్ట్ చెప్పండి, మరి ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అన్నారు, అసలు ఏం చేస్తుంది ఆ సంస్థ? ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ సంస్థ ఒక కౌన్సిల్గా 2016లో న్యూఢిల్లీలో రిజిస్టర్ అయిన సంస్థ అండి. ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే, ఈ దేశంలో ఓడ్ కమ్యూనిటీ, ఓడ్ అంటే దాదాపు 56 రకాల పేర్లతో భారతదేశం అంతా పిలువబడుతున్న సంస్థ. ప్రజలు, ఓకే, ఈ ప్రజలు అందరినీ దాదాపు దేశంలో ఉన్న 5 కోట్ల పైగా ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అంటే ఓడ్ కమ్యూనిటీకి సంబంధించి 5 కోట్ల మంది ఉన్నారు. ఓకే, 5 కోట్ల మంది దాకా ఉన్నారండి. అదే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర దాదాపు 70 లక్షల దాకా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50 లక్షల వరకు ఉంటారు. ఓకే, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. వీరి యొక్క సామాజిక నేపథ్యం ఏంటంటే, ఈ ప్రజలు భారతదేశంలోనే అత్యంత పురాతనమైన అబోరిజినల్ ట్రైబ్స్ అంటారు. అబోరిజినల్ ట్రైబ్స్ మన చరిత్రకారులు, ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళందరూ కూడా కేటగరైజ్ చేసిన అత్యంత పురాతనమైన ఒకానొక కళింగ ఓడ్ర ప్రజలు అంటారు. కళింగ అంటే దేశం పేరే ఉంది కదా, ఓడ్ర దేశం. ఓడ్ర దేశం, దాన్ని కళింగ దేశం అని కూడా అంటారు. అది ఒరిస్సాలో, ఇప్పుడు ఛత్తీస్గఢ్, వెస్ట్ ఒరిస్సా, సంబల్పూర్ ఆ ప్రాంతం, రూర్కెలా, బిలాయ్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి కదా. మీరు చెప్తున్నట్లు మరి ఓడ్ కమ్యూనిటీ ఒకవేళ ఒరిస్సా నుంచి వచ్చింది అంటారా? అవును, డెఫినెట్గానండి. చారిత్రక నేపథ్యం తీసుకున్నప్పుడు ఓడ్ కమ్యూనిటీ ప్రజలు భారతదేశంలోనే ఆర్యుల రాకపూర్వం నుంచి, అంటే ఆర్యులు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కన్నా ముందు వచ్చారని అంటారు. దానికన్నా ముందు దాదాపు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న ఒకానొక ఎన్నో తెగలున్నాయి. అందులో ఒకానొక ద్రావిడ మూలాలున్న ప్రజలు వీళ్ళు. ద్రావిడులు, ఆర్యులు అని అంటాం కదా మన చరిత్ర ప్రకారం. ఈ ఆర్య సంస్కృతి ఈ ప్రజల మూలాల్లో లేదు. ఇది ద్రావిడ సంస్కృతి ఉన్న ప్రజలు, ఓడ్ ప్రజలు. వీరు భౌగోళిక రూపంగా వివిధ ప్రాంతాల్లో భారతదేశం అంతా కూడా కళింగ యుద్ధంలో అశోకుడితో మొట్టమొదటిగా ఆర్య సంస్కృతికి వ్యతిరేకంగా ఆ ఆధిపత్య పోరాటాలు జరిగినప్పుడు ఆర్యులకి ద్రావిడుల మధ్య ఎన్నో వందల సంవత్సరాలు పద్మనందుడు అంటే మగధ సామ్రాజ్యంలో మౌర్యుల కన్నా ముందు నందవంశం పరిపాలించింది. అప్పటి నుంచి కూడా కళింగ ఓడ్ర ప్రజలు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళతో పోరాడారు. ఉత్తర భారతదేశ ప్రజలతో మగధ నుంచి మహాపద్మనందుడితో పోరాడారు, చంద్రగుప్త మౌర్యుడితో పోరాడారు. చిట్ట చివరికి కళింగ యుద్ధం, అశోకుడు కళింగ యుద్ధంలో ఓడ్ర ప్రజలు ఓడిపోయారు. అప్పుడు పూర్తిగా వాళ్ళని దాదాపు 1.5 లక్ష మంది ప్రజల్ని చంపేయటం, కొంతమందిని యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్ళటం, మరి కొంతమంది పారిపోవటం, అడవుల్లోకి పారిపోవటం, కొంతమంది వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోయి సామంతులుగా ఉండిపోవడం, ఆ విధంగా జరిగిన చరిత్ర ఉన్నది ఈ ఓడ్ర ప్రజలకి. ఈ ఓడ్రనే మనకి ఇక్కడ ఈ తెలుగు ప్రాంతంలో, అంటే ఒక రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, ఒక్కొక్క ప్రాంతం. ఎలాంటి పేర్లు ఉన్నాయండి? ఉత్తర భారతదేశంలో ఓడ్ అంటారు. అదేవిధంగా ఓడ్ రాజ్పుట్, కొంతమంది రాజులుగా కూడా పరిపాలించిన
చరిత్ర ఉన్నది. ఇప్పటికీ పేరు చివరన కొన్ని రాజులని పేర్లు కూడా తగిలించుకున్నారా? ఉన్నాయంటారు అసలు అవి నిజంగానే? నిజంగానే ఉన్నాయి. చారిత్రక నేపథ్యం డెఫినెట్గా ఉన్నదండి. చారిత్రక నేపథ్యం ఉన్నది. అయితే ఆర్య సంస్కృతి, సంస్కృత్ లాంగ్వేజ్ లెర్న్ చేసుకోవటము, ఈ బ్రాహ్మణికల్ ఆర్య సంస్కృతి ఏదైతే ఉన్నదో దానికి అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఆర్య సంస్కృతిని స్వీకరించకుండా ద్రవిడ మూలాలుండి ఆ సంస్కృతం అయితే ఏదైతే వాళ్ళు పెట్టారో ఆర్యులకు వ్యతిరేకంగా పోరాడిన ఒకానొక తెగ ప్రజల్లో అత్యంత భారతదేశం అంతా విస్తరించున్న ఒక నేషనల్ కమ్యూనిటీగా వడ్డెర అనే తెగ ప్రజల్ని మనం చెప్పొచ్చు. ఓకే, మరి మీరు చెప్తున్నారు, మరి ఓడ్ అంటున్నారు, వడ్డెర అంటున్నారు, రకరకాల పేర్లతో మనకు వినిపిస్తుంది. ఏది కరెక్ట్ అంటారు? లేకపోతే ఆ యొక్క ప్రాంతాలను బట్టి స్లాంగ్ మారిపోతుంటుందండి. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే వడ్డెర అంటారు. వడ్డెర కూడా ఓడ్రా నుంచి వచ్చింది. ఓడ్రా నుంచి బ్రిటిషర్స్ ఓడ్రా అని పిలిచినప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్లో దాని ఓడ్రానే వడ్డెర అనేది మారిందన్నమాట. యాక్చువల్గా ఓడ్రా. రైట్ అండి. వీరికి కమ్యూనిటీ పరంగా సర్టిఫికేట్లని ఇచ్చేటప్పుడు మరి వీరిని ఏ కులంలో ఎందులోకి కేటగరైజేషన్ చేశారు? ఇప్పుడు బీసీలోక, ఎస్సీలోక, ఎస్టీలోక దేంట్లోకి చేర్చారు వీళ్ళని? ఇప్పుడు భారతదేశం అంతా మనం చూసుకున్నప్పుడు స్వాతంత్రాన్ని రాకపూర్వమే కొన్ని ప్రాంతాల్లో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ సిటీ యాక్ట్ కింద చేర్చి, ఎందుకు చేర్చారంటే వీళ్ళు గొరిల్లా యుద్ధం చేసిన పోరాట పటిమ ఉన్న ఒకానొక జాతి ఓడ్ర జాతి. గొరిల్లా యుద్ధం చేసేవాళ్ళు ఆర్య రాజులతో గొరిల్లా యుద్ధాలు చేశారు. అది గుప్తుల కాలం నుంచి తర్వాత ముస్లిం రాజులు వచ్చారు, తర్వాత బ్రిటిషర్స్, వీళ్ళందరితో కూడా యుద్ధాలు చేసి అడవుల్లో ఉండిపోయారు కొంతమంది ప్రజలు అటవిక తెగలతో కలిసి జీవిస్తూ. సో వీళ్ళు ఈ స్వాతంత్ర పోరాటంలో కూడా స్వాతంత్ర వీరులకి గొరిల్లా యుద్ధాల్లో వీళ్ళు సహాయం చేసేవాళ్ళు. అదేవిధంగా ఈవెన్ ఇనుప పరికరాలతో బాగా పనిచేయటము, శారీరక శ్రమ చేయటము ఓడ్ర ప్రజలకి వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్ళ మూలాలు ఉన్నది ఈరోజు మనం ఒరిస్సా అని చెప్పబడుకున్న సంబల్పూరు, రూర్కెలా, బిలాయ్ ఈ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కళింగ ఓడ్ర ప్రజలు అక్కడ ఇనుప గనులు ఎక్కువ, మొట్టమొదటి నుంచి ఇనుము ఎక్కువ అక్కడ. అందువల్ల పార, గడ్డపార, లేకపోతే సుత్తి ఇలాంటివన్నీ కూడా మొట్టమొదటి నుంచే ఈవెన్ మగధ సామ్రాజ్యంలో ఉత్తర భారతదేశాల కన్నా వీళ్ళు బాగా ఎక్స్పర్ట్ అయ్యారు. సో ఈ ఎక్స్పర్ట్ వల్లనే వీళ్ళు కళింగ ప్రజలు అన్ని రాజ్యాలు మగధ సామ్రాజ్యానికి సామంతులైపోయినా కూడా కళింగ ప్రజలు చాలా వరకు వీళ్ళకి సాధ్యపడలేదు, పోరాడారనమాట. ఆర్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళకి ఆ బలం ఎందువల్ల వచ్చిందంటే అక్కడ ఉన్న ఇనుప గనుల వల్ల వచ్చింది. సో అదే సంస్కృతి ఇప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళని అశోకుడు ఆ రోజు వాళ్ళకి రోడ్లు వేయించటం, యుద్ధ బానిసలుగా, తర్వాత అడవులు నరికించడం, ఇట్లాంటివన్నీ చేసి రాయి కొట్టించడం ఇవన్నీ చేశారు. కాబట్టి అదే వృత్తిగా దానికి వాళ్ళు బానిసలుగా ఉన్నవాళ్ళు ఆ వృత్తిగా ఎంచుకొని విద్యకి సంస్కృతైజేషన్ కాలేదు. సో ద్రావిడ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆర్య సంస్కృతిని స్వీకరించేదానికి వ్యతిరేకించారు. సో దానివల్ల వెనుకబాటుతనానికి గురయ్యారు. అదండి. రైట్ అండి, చక్కగా వివరించారు. మరి గతం ఎలా ఉందనేది ఒకసారి కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు గుంజి నరసింహ గారు. మరి ఇప్పుడు అదేవిధంగా వీరికి సంబంధించి అంటే ఒక రాష్ట్రంలో ఒక క్యాస్ట్గా అంటే సపోజ్ బీసీలుగా, మరి ఇంకొక రాష్ట్రంలో ఎస్సీలు గాను, ఇంకొక రాష్ట్రంలో ఎస్టీలు గాను, సో మరి గుర్తించబడిన తెగలు ఏమైనా ఉన్నాయంటే అది మీ వడ్డీరే కనిపిస్తుంది. అవును, అది ఎలాగ జరిగిందంటే మొట్టమొదటగా స్వాతంత్ర్యం 1950 జనవరి 26 మనకి రాజ్యాంగం బాబాసాహెబ్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చారు. ఈ రాజ్యాంగ పరంగా దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరెవరైతే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురై ఉన్నారో ఈ సామాజిక ఆర్థిక వెనుకబాటుని సమసమాజం నిర్మాణం కోసం, సమానత్వం సాధించే దానికోసం రిజర్వేషన్ల ప్రక్రియ పెట్టారు. మొట్టమొదటిగా షెడ్యూల్డ్ క్యాస్ట్కి రాజ్యాంగంతో పాటే వచ్చింది. ఆ తర్వాత ఇంకా దేశంలో ఉన్న ఎన్నో వందల రకాలు
సామాజిక వర్గాలు సామాజిక వర్గాలు వెనుకబాటుతనానికి గురైన సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాకా కలేల్కర్ కమిషన్ అనే కమిషన్ని వేశారు. 1953 నుంచి 1956 వరకు కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టు ఇచ్చారు. కానీ అది ఆ రోజుల్లో పార్లమెంట్లో అసమగ్రంగా ఉన్నది. మళ్ళీ సర్వే చేయాలా, సమగ్రమైన సర్వే చేయాలని దాంట్లో ఉన్న రికమెండేషన్స్ని కూడా ఏమీ అమలు చేయలేదు అప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అమలు చేయకపోగా ఎన్నో సంవత్సరాలు అలాగే కొనసాగింది. పెండింగ్ పెట్టినప్పుడు రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దీని ప్రకారం సమాజం నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం అన్ని వర్గాలకి సమాజం అందించాలి అనే ఒక ప్రక్రియలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని భౌగోళిక ప్రాంతాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని ఆదేశాలు ఇచ్చారంటే, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని మీరు నియమించుకొని మీరు వర్గీకరణ చేసుకోండి అని చెప్పారు. అని చెప్పినప్పుడు అప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సమగ్రంగా ఒక జాతీయ దృక్పథంతో నిర్వహణ అనేది సర్వే చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి వాళ్ళు వర్గీకరణ చేశారు. ఈ వర్గీకరణలో ఇప్పుడు దాదాపు భారతదేశంలో ఒకే కులం విచిత్రంగా కొన్ని రాష్ట్రాల్లో ఏమో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉంది. దాదాపు 12 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉంది. హర్యానా, ఢిల్లీ, తర్వాత కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఓడ్ కమ్యూనిటీ ప్రజల్ని షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నారు. అదేవిధంగా అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో దాదాపు 70 లక్షలుగా అక్కడ ప్రజలు ఉన్నారని చెప్తారు మా వాళ్ళు. అది విముక్త జాతి నొమాడిక్ ట్రైబ్స్ విజేఎన్టీ అనే కేటగిరీలో అక్కడ ఉన్నారు. విజేఎన్టీ అంటే డిఎన్టీ కేటగిరీ, డినోటిఫైడ్ ట్రైబ్స్. ఎందుకంటే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ని అది అమానుషమైన చట్టము అని 1952 ఆగస్ట్ 31న ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని రాజ్యాంగ వ్యతిరేకమైన అది ఇన్హ్యూమన్ యాక్ట్ అని దాన్ని ఎత్తివేయడం జరిగింది. అప్పటి నుంచి ఎవరైతే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ పరిధిలో ఉన్న ఎన్నో రకాల సామాజిక వర్గ ప్రజల్ని ఒడ్డెర్లతో పాటు కూడా వాళ్ళని డినోటిఫైడ్ ట్రైబ్స్గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఆ నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ క్లాసిఫికేషన్ ప్రకారం అక్కడ విజేఎన్టీ అనే క్లాసిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా మనం తమిళనాడుకు వెళ్ళామనుకోండి, తమిళనాడులో ఈరోజు ఎంబీసీ అనే క్లాసిఫికేషన్ అక్కడ జరుగుతుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. అదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి, కానీ ఒకప్పుడు మనం మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీఏ కేటగిరీలో చేర్చున్నారు. ఇక్కడ ఈ బీసీఏ కేటగిరీలో చేర్చినా కూడా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఎవరైతే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ పరిధిలో ఉండినారో వాళ్ళందరూ కూడా సామాజిక వర్గాలు దాదాపు 250 కులాలు అంటే సామాజిక వర్గాల ప్రజలు క్రిమినల్ యాక్ట్ పరిధిలో ఉన్నవాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డిఎన్టీ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగా ఈరోజు డీనోటిఫైడ్ ట్రైబ్స్కి ఒక వెల్ఫేర్ బోర్డు కూడా ఢిల్లీలో స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సామాజిక వర్గం ఈ తెలుగు రాష్ట్రాల్లో 1972 నుంచి ఎప్పుడైతే డిఎన్టీలో ఉన్న కొంతమందిని షెడ్యూల్ ట్రైబ్లో చేర్చడం జరిగింది, ఎరుకుల, యానాది, లంబాడి ఎవరైతే వడ్డీలతో కూడా కలిసి ఉన్నారో వారిని ఈ ఎస్టీల్లో చేర్చారు. అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రాల్లో మేము కూడా అదే విధంగా ఉన్నాం కాబట్టి మాకు న్యాయం కావాలి, మేము షెడ్యూల్ ట్రైబ్లో మమ్మల్ని చేర్చాలి, ఈ రాష్ట్రంలోనే ఈ డిమాండ్ అనేది ఊపందుకొని ఈ రాష్ట్రాల్లో ఉన్నది. సో మనము బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ సర్వే చేసి ఆంథ్రోపాలజికల్ రిపోర్టు, హిస్టారికల్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకున్నా కూడా అన్ని రిపోర్ట్లు మేము పరిశీలించున్నాం. ఈ అన్ని రిపోర్ట్లలో కూడా వడ్డెరాస్ వన్ ఆఫ్ ది అబోరిజినల్ ట్రైబ్స్ అంటే అతి పురాతన ఆదిమ జాతి ప్రజలు, ఈ భారతదేశంలో ఆర్యులు రాకముందు నుంచి ఉన్న తెగలు అనేది చాలా స్పష్టంగా ధృవీకరించబడింది. కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ అనే కేటగిరీ కింద ఈ సామాజిక వర్గ ప్రజల్ని ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చేర్చటం
ఎంతో అది న్యాయబద్ధమైన డిమాండ్గా మేము పరిగణిస్తున్నాము. ఎందుకంటే క్లాసిఫికేషన్ ఎప్పుడో జరిగిపోయింది. అబోరిజినల్ ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్లో ఉన్నారు వీళ్ళు. అబోరిజినల్ ట్రైబ్స్ ఇది ఆర్యులు రాకముందు నుంచి కూడా ఈ కళింగ ప్రజలు, తెగ ప్రజలుగా ఇక్కడ పరిగణింపబడుతూ మూలాలు, ద్రవిడ మూలాలు ఉన్న ఒకానొక తెగ కాబట్టి ఈ తెగని ఈ డిమాండ్ సహేతుకమైనదిగా మేము భావిస్తున్నాం. ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ తరఫున కూడా ఈ రాష్ట్రంలో ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేసి దీని మీద ఒక కమిషన్, స్పష్టమైన కమిషన్ వేసి రికమెండేషన్ చేసి ఇక్కడున్న ప్రజల యొక్క డిమాండ్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని న్యాయం చేయాల్సిందిగా న్యాయబద్ధమైన కోరికగా మేము పరిగణిస్తున్నాం. రైట్ నరసింహరావు గారు, అంటే ఇప్పటికే మరి 5 లక్షల జనాభా దాటిన వారికి మరి ఎమ్మెల్యేలుగా వారికి సీట్లు ఇవ్వాలంటూ కూడా మరి పార్స్ లాంటి మరి కొన్ని వేదికలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. మరి మీకేమో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే 50 లక్షలకు పైగా అంటున్నారు. సో దేశవ్యాప్తంగా చూస్తే 5 కోట్లు అంటున్నారు కదా. సో మరి రాజకీయంగా ఎలా ఉంది మీ యొక్క పరిస్థితి, ఇప్పుడు తాజా పరిస్థితి? ఏంటంటే బహుజన సామాజిక వర్గాల ప్రజల్లో ఏ సామాజిక వర్గం అయినా కూడా మన భారతదేశంలో అంటే కులాలు సామాజిక వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు, బీద ప్రజలు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురైన ఈ ప్రజలందరూ కూడా వీళ్ళు ఫస్ట్ కులాలుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థగా విడిపోయి ఉన్నది కాబట్టి సమాజంలో కుల చైతన్యం మొట్టమొదటిగా చేయవలసిన అవసరం ఉంది. ప్రతి కులానికి, ప్రతి కులంలో కూడా చైతన్యం చేయాలి. రాజ్యాంగపరమైన హక్కులు, రాయితీలు, రాజ్యాంగపరమైన ఏమున్నాయి, మనకి ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఏంటి, ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఏంటి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ కమిషన్లు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా స్థాపించబడి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా మళ్ళీ అదే కమిషన్లు పనిచేస్తున్నాయి. ఇలాంటివన్నీ వివరించి ఆ కులంలో విద్యావంతులైన వారు, చైతన్యవంతవారు, మిగతా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం, తర్వాత వారి రావాల్సిన హక్కులు ఏదైతే రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం కావాలో అని భావిస్తున్నారో అలాంటి హక్కులన్నీ కూడా సాధించవలసిన అవసరం ఉన్నది. దీనికి కుల చైతన్యం మొట్టమొదటిగా రావాలి. ఈ కుల చైతన్యం ద్వారానే బ్యాక్వర్డ్ క్లాస్ కానివ్వండి, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళందరూ ఈ బహుజన వర్గాలు అయితే ఏ ఉన్నాయో ఈ బహుజన వర్గాలన్నీ కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనే సమితి ఏర్పడింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మంచి కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ద్వారా వీళ్ళందరినీ తప్పకుండా ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ఏకం చేస్తేనే ఏ సామాజిక వర్గానికైనా మీరు చెప్పినట్లుగా 5 లక్షల మంది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రతిపాదిస్తున్నట్టుగా 5 లక్షల మంది జనాభా ఉన్న ఎన్నో సామాజిక వర్గాల ప్రజలు ఈరోజు అసెంబ్లీ మెట్లు ఇప్పుడు 70 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి వీళ్ళు అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు. ఎమ్మెల్యే అంటే ఆ సామాజిక వర్గాల నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఈవెన్ కొన్ని సామాజిక వర్గాలు అయితే సర్పంచ్గా కూడా ఉండే పరిస్థితిలో లేని నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో దానికి ఒకటే మార్గం ఏంటంటే OCCI, ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఢిల్లీలో మా 56 రకాల పేర్లతో పిలువబడుతున్న ఈ వడ్డెరాజులు, వడ్డీలు, కర్ణాటకలో బోవి, మహారాష్ట్రలో వడార్, అదేవిధంగా తమిళనాడులో బోయర్, కేరళలో వడ్డన్, వట్టర్, అదేవిధంగా మనం నార్త్ ఇండియా ఉత్తర భారతదేశానికి పోతే ఓడ్ రాజ్పుట్, ఇలాంటి ఎన్నో బేల్దార్, సిర్కీ బంద్, ఈ విధంగా మన్ను వడ్డార్, రాతి వడ్డార్, ఊరు వడ్డార్, ఇలాంటిది బండి వడ్డార్, ఇలాంటి తెగలు ఉన్నాయి. ఓకే. అదే తమిళనాడులోకి వెళ్ళినప్పుడు ఒకే రాష్ట్రంలో బండి వడ్డార్ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేర్చున్నారు. బోయర్ అని అంటే వాళ్ళ మధ్య వివాహ సంబంధాలు ఉంటాయి, రిలేషన్షిప్ ఉంటుంది, అంతా ఒకే కమ్యూనిటీ ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతంలో సేలం జిల్లాలో ఉన్న వడ్డర్లేమో
షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నారు. వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు బోయర్గా పిలువబడుతూ వాళ్ళు ఎంబీసీలో ఉన్నారు. అదేవిధంగా కర్ణాటకలో బోవీగా పిలువబడే వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నారు. సో ఒకే కులానికి ఒకే మూలాలు ఉన్న నేపథ్యం ఉన్న సామాజిక వర్గం ఏకైక అతిపెద్ద ఆదిమ జాతి సామాజిక వర్గం వడ్డెర ఈ దేశంలో ఈరోజు ఎర్రకోట నిర్మించిన, లేకపోతే పెద్ద పెద్ద నందికొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, దేవాలయాలు, హంపి దేవాలయము, ఎక్కడ ఏ దేవాలయం ఈ భారతదేశంలో మనకి పూరి జగన్నాథ్ దేవాలయం, ఇలాంటి పవిత్రమైన పెద్ద పెద్ద దేవాలయాలు, రాతి కట్టడాలు ఏవి జరిగినా కూడా ఈ ఈ ఈ అన్ని ఈరోజు జరిగిన రోడ్లు, భారతదేశంలో ఎక్కడ రోడ్డు జరిగినా కూడా దీంట్లో వడ్డెరలు పాత్ర, వడ్డెర సామాజిక వర్గం దేశ నిర్మాతలు అనుకోవచ్చండి. ఎస్, దేశ నిర్మాతను ఇంజనీర్లు. ఓకే, వడ్డెరాస్ ఆర్ ద ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అగా మనం డెఫినెట్గా చెప్పవచ్చు. కాకపోతే ఏకైక వాళ్ళు వెనుకబాటుకి మొట్టమొదట గురైన కారణం ఏంటంటే ఆర్య సంస్కృతిని వ్యతిరేకించి చాలా కాలం వరకు, అంటే ఈ ఓడ్ర ప్రజలకి వాళ్ళ పెళ్ళిళ్ళల్లో కానీ కర్మంత్రాల్లో కానీ కర్మలు చేసుకునేటప్పుడు కానీ బ్రాహ్మణులను పిలవరు. బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పిలిచి బ్రాహ్మణులతో పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు. సో ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ చాలా మా చిన్నప్పుడు మా ఊర్లలో మా ఇళ్లలో కూడా ఉండేది. ఈ రోజు నాటికి కూడా చనిపోయినప్పుడు అంకమ్మ కథ అని చెప్తారనమాట. అంకమ్మ కథని 8 రాత్రులు చెప్తారు. ఈ సామాజిక నేపథ్యం మనం చరిత్ర అధ్యయనం చేసినప్పుడు, ఎందుకంటే నేను సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది చరిత్రను కొంచెం మనం చదివినప్పుడు ఆ చరిత్ర మౌఖిక పెద్దవాళ్ళు చెప్పే పురాణాలు ఉంటాయి, పెద్దవాళ్ళు చెప్పే సాహిత్యం, ఈ మౌఖిక సాహిత్యము చరిత్రని, సింధు నాగరికతని మనం పోల్చుకున్నప్పుడు, సబాల్టర్న్ హిస్టరీని మనం పోల్చుకున్నప్పుడు మనకు మొత్తం ఒకదానికి టాలీ అయిపోతుంది. సో ఇది బ్యాక్వర్డ్నెస్ కారణం ఏంటంటే వాళ్ళు సంస్కృతీకరణ చెందకుండా చాలా కాలం వరకు ద్రవిడ మూలాలు, ద్రవిడ సంస్కృతిని కాపాడేదానికోసం వాడు పోరాడారు. అందువల్ల వెనుకబాటుకు గురయ్యారు. అక్షరాస్యతగా నిరక్షరాస్యులుగా ఉండిపోవడం జరిగిందనమాట ఆ రోజుల్లో. అందుకనే ఈ రోజు నాటికి కూడా రాముడు, కృష్ణుడు ఇలాంటి దేవతలు ద్రవిడులకి వీళ్ళు దేవతలు కాదు, వీళ్ళు ఆర్యులు సృష్టించిన దేవతలు. సో ద్రవిడ దేవతలు ఎవరు అంటే పోలేరమ్మ, అంకమ్మ, ఇలాంటి నేపథ్యం అన్నమాట. సో ఆ నేపథ్యం సరిపోతున్నది ఇక్కడ. సో అంచేత ఈ అత్యంత పురాతనమైన ట్రైబల్స్, ఒరిజినల్ ట్రైబల్స్ ఆఫ్ ఇండియా. సో ట్రైబల్ అనే డిమాండ్ సహేతుకమైంది, ట్రైబల్స్లో పెట్టవలసిన అవసరం ఉన్నది అనేది ఓసీసీఐ ఈ రాష్ట్ర ప్రజలలో ఇక్కడ ఉన్న డిమాండ్ని మేము ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని త్వరలోనే పరిష్కరించి కమిషన్లు వేసి ఆ కమిషన్ ద్వారా న్యాయం చేస్తారని మేము భావించండి. అంటే నరసింహరావు గారు, మరి మీరు అడుగుతున్న ఎస్టీలోకి మమ్మల్ని చేర్చండి అన్న డిమాండ్ ఇప్పటి నుంచి కాదు, దాదాపు 1976 ఆ ప్రాంతం నుంచి జరుగుతుంది. ఇప్పటికంటే 45 ఏళ్ళు 46 ఏళ్ళు అవుతుంది. మరి ఇంకా ఎన్నేళ్ల పాటు పోరాటం చేస్తారు మీరు ఎస్టీలోకి? మేము దీనికి త్వరలోనే ఈ తెలుగు రాష్ట్రాల వరకు ఓసీసీఐ ఆల్ ఇండియా లెవెల్లో మాత్రం స్థానిక ప్రజల యొక్క అక్కడ డిమాండ్లని గుర్తిస్తుంది. ఓసీసీఐ అల్టిమేట్గా మేము కోరుకున్నది 1 caste 1 schedule అనే ఒక నినాదం కూడా ఇచ్చున్నాం. దీనికి మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి లాంటి సంస్థలు యొక్క మద్దతు తీసుకొని మేము ఈ సంస్థ ఈరోజు ఏదైతే ప్రతిపాదిస్తుందో మాకు అసలు రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్ల కన్నా మాకు రిప్రజెంటేషన్ కావాలి, మేము ఎంతున్నామో ముందు గుర్తించండి, కుల జనగణన చేయండి, కుల జనగణన చేసి మేము ఎంతున్నామో మా వాటా మాకు అన్ని విధాలుగా రాజ్యాంగపరంగా చట్టసభల్లో కానివ్వండి, విద్యా సంస్థల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఉద్యోగాల్లో కానివ్వండి మా శాతం ఎంతో మాకు గుర్తించండి. అది చేస్తే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓసీసీ తరఫున. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి. ఏంటి, మేమెంతో మనకంతా 5 లక్షల జనాభా ఉన్న వాళ్ళు కూడా అసెంబ్లీకి రావాలి, తీసుకుని రావాలి. సో ఇలాంటి సంస్థలో మేము కూడా ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. అందువల్లనే మేము కూడా
మా సామాజిక వర్గం ప్రజల్ని సభ్యులుగా చేర్చి నేను ఇప్పుడు సెంట్రల్ వర్కింగ్ కమిటీలో కూడా ఈ కాన్సెప్ట్ని బలపరిచే దానికోసం చేరున్నాను, సభ్యుడిగా చేరున్నాను. రైట్ అండి. మరి గతం నుంచి కూడా ప్రభుత్వాలు చెబుతున్నాయి, చివరిగా అంటే గతం నుంచి ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి, సో రాళ్ళు కొట్టుకుంటూ ఉండే మీ యొక్క కులాన్ని రాకెట్ యుగంలోకి మేము తీసుకెళ్తాం, ఆ హామీ మేము ఇస్తామంటూ కూడా మరి ప్రభుత్వాలు చెప్పాయి. మరి ఎలా అది సాధ్యపడుతుందంటారా, సాధ్యపడిందంటారా? అది సామాజిక నేపథ్యంలో ఒక్క వడ్డరలే కాదు, అన్ని వెనుకబాటుకు గురైన అన్ని సామాజిక వర్గాలకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ హక్కులు ఏవైతే ఇది నేషనల్ బీసీ కమిషన్ స్థాపించి తర్వాత చట్టాలు చేసి తర్వాత రాజ్యాంగపరంగా ఆర్టికల్ 15-16లో ఇచ్చి తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది స్థాపించి ఈరోజు డిఎన్టీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ అనేది కొత్తగా ఢిల్లీలో స్థాపించి ఇవన్నీ చేసిన దాని మూలాన అన్ని వెనుకబాటుకు గురైన అన్ని సామాజిక వర్గ ప్రజలతో కూడా అంతో ఎంతో కొంత డెవలప్మెంటు తీసుకున్నాం. కానీ పూర్తి స్థాయిలో అనేది రాలేదు. పూర్తి స్థాయిలో రావాలంటే ఈ సామాజిక వర్గానికి కూడా సరైన దిశలో న్యాయం అనేది జరగాల్సిన అవసరం ఉన్నది. అది ప్రభుత్వాలు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాంతో ఎక్స్పర్ట్తో కమిషన్ వేసి మా సామాజిక వర్గం ఎక్స్పర్ట్స్తో కూడా మెంబర్లుగా అందులో వేసుకుని వాళ్ళు చెప్పేది విని కమిషన్లు పూర్తిగా సమగ్రమైన సర్వే చేసి సమగ్రమైన విచారణ చేసి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్ అండి. మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు మరి మీ ఓట్లేమో ప్రభుత్వాలకు ఇస్తున్నారు, మరి ఇప్పుడేమో ఓటు కమ్యూనిటీ మొత్తం అంతా పార్స్ లాంటి అంటే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి లాంటి మరి భావ సారూప్యం కలిగిన వాటితోటి మేము కూడా వెళ్తామంటున్నారు. మరి ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు చేసిన ఆ యొక్క ఫలితం మీకు దక్కలేదా? పూర్తిగా దక్కలేదండి, దక్కలేదు. న్యాయం అయితే జరగలేదు. ఓకే, న్యాయం జరగలేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఒకానొక టైంలో కొన్ని ప్రభుత్వాలు చేసిన ఈ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం వాళ్ళం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందున్న కోఆపరేటివ్ సొసైటీస్కి ఉన్న రాయితీలు అంటే మీకు ఇచ్చిన రాయితీలను కూడా కొన్ని రద్దు చేయడం జరిగింది కొన్ని ప్రభుత్వాలు. ఆ కారణాలు అయితే పూర్తిగా మనకు తెలియదు కానివ్వండి. ఏదైతే ఈ సామాజిక వర్గము ఎస్సీ ఎస్టీ ప్లస్ వడ్డిరా ఇంకెవరిని గుర్తించలేదు. ఎస్సీ ఎస్టీ వడ్డిరాకి కోఆపరేటివ్ సొసైటీస్లో రాయితీలు ఇచ్చున్నారు, ప్రత్యేకమైన రాయితీలు. అదేవిధంగా మైనింగ్స్లో రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నట్లో వితౌట్ ఈఎండి. ఇవన్నీ కూడా విచిత్రంగా ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం పూర్తి కాకుండానే లక్ష్యం పూర్తి కాకుండానే ప్రభుత్వాలు మళ్ళీ వాటిని నీరుగార్చేసి వాటిని అమలు చేయకుండా ఆపిపెట్టేశారు. అది చాలా దారుణమైన విషయం. అది రైట్. అంటే మీకు రావాల్సినవి మీకు కావాల్సినవి అన్నీ మరి పార్స్ లాంటి భావసారూప్యం కలిగిన వేదికలతో కలిస్తే వస్తాయి అనుకుంటున్నారా? డెఫినెట్గా తప్పనిసరిగా వస్తాయి. అందుకనే మా సామాజిక వర్గం నుంచి కూడా మేము అందరినీ బహుజన భావజాలం ఉన్న పూలే అంబేద్కర్ రాజ్యాధికార సంస్థ లాంటి సంస్థలతో సభ్యులుగా చేర్పించి ఈ కుల చైతన్యం ద్వారా ఓసీసీ అనేది కేవలం ఓల్డ్ ప్రజల సామాజిక అభివృద్ధి కోసం, సామాజిక చైతన్యం కోసం దేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్, ముఖ్యంగా ఇంటలెక్చువల్స్, ఎందుకంటే ఇక్కడ ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి భాషలు వేరవుతాయి, కల్చర్ వేరవుద్ది. సో కొంచెం ఇంటలెక్చువల్గా ఉన్నవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఓసీసీ ద్వారా మేము అందరిని చేర్పించి కమ్యూనిటీ నాయకుల్ని, ఇంటలెక్చువల్స్ని వీళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఓల్డ్ కమ్యూనిటీ ప్రజల్ని చైతన్యం చేస్తూ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సంస్థలను తప్పకుండా చేర్పించి బహుజన రాజ్యాధికారం కోసం మా వంతు కృషి ఓసీసీ ద్వారా కూడా మేము చేస్తామని మేము స్పష్టం చేస్తున్నాం. రైట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి గుంజి నరసింహ గారు. మరి మీరు అనుకున్నవి మీకు రావాల్సినవి అనుకున్నవి అన్నీ మరి మీకు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భావస్వరూప్యం కలిగిన సంస్థలతో కలిశారు కాబట్టి సో మీ కోరికలు, మీ డిమాండ్లు కూడా పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశం ఉందన్నట్లుగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. రైట్, మరి మొత్తానికి ఓసీసీ ఐ పేరిట మరి ఏదైతే మరి న్యూఢిల్లీ స్థానంలో ఉందో
మరి భారతదేశంలో మొత్తం ఉన్న దాదాపు 5 కోట్ల మంది మరి ఓల్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వారి యొక్క సభ్యులను కూడా, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 5 లక్షల పైగా 50 లక్షలండి 50 లక్షలకు పైగా ఉన్న మరి ఓల్డ్ కమ్యూనిటీ వారిని కూడా మరి మొత్తానికి అందరినీ భావసారూప్యం కలిగిన ఏవైతే మరి స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నాయో పార్స్ లాంటి వాటిల్లో కూడా మేము కూడా మరి చేరుతున్నాం. అదేవిధంగా మరి మాకు కావలసినవి, మాకు రావాల్సినవి, చట్టపరంగా రావాల్సినవి, రిజర్వేషన్ల పరంగా రావాల్సినవి, అన్నిటి పరంగా రావాల్సినవి మేము కేవలం మరి భావసారూప్యం కలిగిన పార్స్ ద్వారానే మరి మేము కూడా సాధించుకునేందుకు ముందుకు వెళుతున్నాం అంటూ కూడా గుంజి నరసింహ గారు తన యొక్క అభిప్రాయంగా వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ.